అందరికీ నమస్కారం. మన జీవితంలో మంచి ఆలోచనలు, మంచి విలువలు, మంచి నడవడికలను నేర్పించే ఎన్నో గొప్ప పుస్తకాలున్నాయి. అలాంటి వాటిలో పెద్ద బాల శిక్ష కూడా ఒకటి. ఈ రోజు నుంచి ఈ పుస్తకంలోని విలువైన విషయాలను చిన్న చిన్న భాగాలుగా మీ అందరితో పంచుకోబోతున్నాను. ఇందులో ఉన్న కథలు, నీతులు, సాధారణ జ్ఞానం, సంస్కృతి, మన సంప్రదాయాలు ఇవన్నీ మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో కలిసి ఉండండి. ప్రతి వీడియోను చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు అంశాన్ని ప్రారంభిద్దాం. గణపతికే తొలి పూజ ఎందుకు? ప్రతి శుభకార్యంలో ముందుగా గణపతిని పూజించకుండా సనాతన ధర్మంలో ఏ ఒక్క ప్రక్రియ కూడా జరగదు. శుభం చేకూరుటకు ప్రారంభంలో గణపతి పూజ ముఖ్యం. ఆయనలోని అసాధారణ మేధావితనం వల్ల మిగతా దేవులందరికంటే ముందుగా విఘ్నేశ్వరుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత మిగతా 9 గ్రహాల్ని సరైన పద్ధతిలో ఆరాధించాలని యాజ్ఞవల్క్య స్మృతిలో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల అన్ని కార్యకలాపాలకు సత్ఫలితాలు వచ్చి సర్వ సంపదలు చేకూరుతాయని నమ్మకం. గణపతి జయ శుభ కారకుడు. వినాయకుడి వాహనం ఎలుక. మహాక్రూరుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులను, తాపసులను అనేక బాధలకు గురిచేస్తుండడంతో వినాయకుడు ఆ రాక్షసుణ్ణి నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. ఆనాటి నుంచి ఎలుక వినాయకుని వాహనమైంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుని కృప మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదములు.